మనం రోజు రోజు పిల్లలు ప్రెగ్నెన్సీ కాగానే ఇంట్లో వాళ్ళు పపాయ తినొద్దు, అరటిపండు తినొద్దు, పిల్లలకి ఏదో అవుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే దాంట్లో కొంత నిజం కూడా ఉంది. మామూలుగా పండిన పపాయ అంత ఇబ్బంది ఏం కలగదు, దానికి ఏమీ మనకు ఎవిడెన్స్ ఏం లేదు. కాకపోతే కచ్చా పపాయలో ఉన్న ఓ ఎంజైమ్ ఏదైతే ఉందో అది స్మూత్ మసిల్ ను కంట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే యూట్రస్ కంట్రాక్ట్ అయ్యి దానివల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కొంత ఎవిడెన్స్ ఉంది. సో యూజువల్లీ మేము కూడా పపాయ, ఎస్పెషల్లీ కచ్చి పపాయను మేము అవాయిడ్ చేయమని చెప్తాం. అంతేగాక ఇంకా పైనాపిల్ కూడా అవాయిడ్ చేయాలి. దాంట్లో ఉన్న ఎంజైమ్స్ కూడా యూట్రైన్ యాక్షన్ ప్రొవోక్ చేస్తూ ఉంటాయి. కాకుంటే బనానా అంటే అరటి పండు అనేది చాలా ఉత్తమమైన పండు, చీప్ అంటే మనకు అందుబాటులో ప్రతి సంవత్సరం మొత్తం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. సో అట్లాంటి అరటిపండులో చాలా పౌష్టికాహార విలువలు ఉన్నాయి. పొట్ట నిండుగా ఉంటుంది. ఒక అరటిపండు తిన్నామంటే చక్కగా పొట్ట నిండుతుంది. సో దీనికి మాత్రం అవాయిడ్ చేయకండి. ఇది చాలా సెంటిమెంటల్ వాల్యూ, కానీ సైంటిఫిక్ గా ఏమీ ఎవిడెన్స్ లేదు. మంచి 90 క్యాలరీస్ కూడా వస్తాయి, బాగుంటుంది. పిల్లలు ప్రెగ్నెన్సీలో పపాయ, పైనాపిల్ తినొద్దనాలి, కానీ అరటిపండు తినొద్దని మాత్రం పెద్దవాళ్ళు ఎవరు చెప్పకండి. ఎక్కడైతే న్యూట్రిటివ్ వాల్యూ ఉందో అది తప్పకుండా తినాలి, అవాయిడ్ చేయొద్దు. ఓకేనా?